తీసుకుందాం. రాజ్యాంగ పితామహులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుపుకొని వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా, మరీ ముఖ్యంగా మహిళల కోసం, కార్మికుల కోసం అనేక రకాలుగా పోరాడినటువంటి గొప్ప మహనీయుడు. చిన్నతనంలో ఎన్నో వివక్షలను, అసమానతలు ఎదుర్కొని ఒక్కొక్కటిగా వాటన్నింటినీ కూడా ఎదుర్కొంటూ లండన్లో, అమెరికాలో ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించి ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో ఆ దేశాలు కోర్టు ఆఫర్ చేసినా కూడా నా దేశానికి, నా జాతికి సేవ చేయాలని చెప్పి తిరిగి భారతదేశానికి వచ్చి స్వాతంత్రోద్యమం చేసి ఇక్కడ అణగారిన వర్గాల హక్కుల కోసం, మహిళల హక్కుల కోసం, కార్మికుల హక్కుల కోసం, ప్రతి ఒక్కరి కోసం పోరాటం చేసినటువంటి గొప్ప మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా దళితులు కానీ ఇతర వర్గాలు కానీ, అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే వారు ఉన్నత విద్యను అభ్యసించారో ప్రతి ఒక్కరు కూడా వారి పిల్లల్ని ఆ మార్గంలో ప్రయాణింపజేసి ఈ దేశ అభ్యున్నతి కోసం పోరాడాలని చెప్పి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అంబేద్కర్ గారి అడుగుజాడలు, వారి ఆలోచన విధానంతో సామాజిక న్యాయం, సమానత్వం దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుంది.